యాదాద్రి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామివారి క్షేత్రంలో చింతపండు దొంగతనం కలకలం రేగింది. 10 బస్తాల చింతపండుని ఇద్దరు వ్యక్తులు అక్రమంగా దొంగలించుకుని పోతుండగా భక్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్నట్టు పోలీసులు ఆ ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 10 బస్తాల చింతపండును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒక కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది సహకారంతో ఈ దొంగతనం జరిగిందా, లేదంటే ఏ విధంగా దొంగతనం జరిగింది, ఎలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఇక చింతపండుతో పాటు గత కొంతకాలంగా ఏమేమి దొంగతనం చేస్తున్నటువంటి విషయాల పట్ల కూడా లోతుగా విచారణ చేస్తూ ఉన్నారు. అంత పెద్ద దేవస్థానంలో అందరి కళ్ళు గప్పి యథేచ్ఛగా చింతపండు దొంగతనం చేయడం ఏంటి అని కూడా పోలీసులు ఒక్కసారిగా అవాక్ కావడం జరిగింది. సీసీ కెమెరాలను పరిశీలిస్తూ ఉన్నారు. సిబ్బంది సహకారం ఏమైనా ఉందా, లేదంటే అగంతకులు వచ్చి ఈ పని చేస్తున్నారా, చింతపండుతో పాటు ఇంకా ఇతరితర వస్తువులు కూడా దొంగతనం గురవుతున్నటువంటి అంశాల పట్ల కూడా లోతుగా విచారణ చేస్తూ ఉన్నారు. సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పర్యటించారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. సూర్యాపేటలో క్రికెట్ లీగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాసేపు క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేశారు. ఆ తర్వాత పేదలకు సీఎం రిలీఫ్ సంబంధించినటువంటి చెక్కులు కూడా పంపించడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో అమలు చేస్తున్నటువంటి పథకాలకే ఇప్పటివరకు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. కొత్తగా ఒక్క పథకాన్ని కూడా ప్రారంభించట్లేదు. కొత్తగా ఒక పథకంతో పేదలను ఆదుకోవట్లేదంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా రైతుల పరిస్థితి దీనావస్థలో ఉంది. ఎక్కడ కళ్ళలో అక్కడ ధాన్యం అంతా కూడా మొలకలు వస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ధాన్యం అంతా కూడా రంగు మారిపోయి రైతులు బోర్న విలిపిస్తూ ఉంటే ధాన్యం కొనే దిక్కు లేదంటూ కూడా ఆయన ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే అధికారులు చర్యలు తీసుకొని వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి. దీంతో పాటు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలని అమలు చేయాలి. తులం బంగారాన్ని అమలు చేయాలి. పెన్షన్ల పెంపును కూడా వెంటనే చేపట్టి పేదలను ఆదుకోవాలని కూడా జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల గ్రామంలో ధాన్యపు కొనుగోలు సెంటర్ దగ్గర రైతులు ఆందోళనకు దిగారు. దంతాలపల్లి సూర్యాపేట రహదారి మీద ధాన్యపు బస్తాలతో రైతులు ధర్నా నిర్వహించిన సందర్భం కనిపిస్తూ ఉంది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో నిర్వాహకులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారని చెప్పి రైతులు ఆరోపిస్తున్నారు. వెంటనే తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని రైతాంగం అంతా కూడా డిమాండ్ చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఇదే నేపథ్యంలో రైతుల నిరసనను అడ్డుకోవడానికి వచ్చినటువంటి పోలీస్ కాళ్ళు ఓ రైతు మొక్కడం అక్కడున్నటువంటి రైతుల దయనీయ స్థితికి నిదర్శనంగా మారింది. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త చూసినట్లయితే నరసింహులపేట మండలంలో ధాన్యపు కొనుగోలుకు సంబంధించి అధికారులు పూర్తి నిర్లక్ష్యం వహిస్తూ ఉన్న సందర్భం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా నరసింహులపేట మండల కేంద్రంలో ధాన్యపు కొనుగోలుకు సంబంధించి పర్యవేక్షణకు వచ్చినటువంటి ఎంఆర్ఓ కాళ్ళు ఇద్దరు మహిళలు పట్టుకోవడం పట్ల ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే కొనసాగుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. 40 రోజుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు సెంటర్కు తీసుకొచ్చినా ఇప్పటి వరకు అధికారులు పట్టించుకోవడం లేదని, వెంటనే మా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆ ఇద్దరు మహిళా రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సందర్భం కనిపిస్తూ ఉంది. మరో 4 రోజులైతే వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి పనులకు వెళ్లాల్సి ఉండగా ఇప్పటికీ యాసంగి సీజన్కు సంబంధించినటువంటి పనుల్లోనే నిమగ్నమయ్యామని, ఆ డబ్బులు రాకపోతే మేము వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి పంటను ఎలా పండించుకోవాలన్నటువంటి ఒక ప్రశ్న అయితే ఆ మహిళల నుంచి కనిపించింది. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే నిన్న రాత్రి కొత్తగూడ, గంగారం, గూడూరు మండలాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే భారీ వరద ప్రవాహంతో కొత్తగూడ మండలంలోని రోడ్లన్నీ కూడా తెగిపోయిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే కొత్తగూడ మండలానికి ఉన్నటువంటి రోడ్లకు సంబంధించిన ఇతర గ్రామాలతో ఉన్నటువంటి అప్రోచ్ అంతా కూడా రాకపోకలంతా కూడా నిలిచిపోయిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఇక ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని మాడుగుల మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం ముందు రోడ్డు పైన 20 గ్రామస్తులు ప్లేకార్డులు ధరించి పెద్ద ఎత్తున ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఇర్విన్లో రిజర్వాయర్ నిర్మిస్తే మా భూములు పోతాయి, రిజర్వాయర్ వద్దు, మా భూములు మాకే ముద్దు అని చెప్పేసి వాళ్ళు ప్లేకార్డులు పట్టి నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇర్విన్లో రిజర్వాయర్ నిర్మిస్తే అజిలాపూరు, నల్ల చెరువు, ఇర్విన్ గ్రామాలకు సంబంధించినటువంటి వందలాది మంది రైతులవి 1075 ఎకరాల భూములు కోల్పోతున్నామని చెప్పేసి, ఇప్పుడు ఇచ్చే నష్టపరిహారం సరిపోదని చెప్పేసి, ఒకవేళ రిజర్వాయర్ నిర్మించాలి అంటే ఖచ్చితంగా మాకు భూమికి భూమైనా ఇవ్వాలి, లేదంటే ఎకరాకు 50 లక్షల పరిహారమైనా చెల్లించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో మా భూములు ఇచ్చే ప్రసక్తి లేదు, భూములు తీసుకోవాలంటే 50 లక్షల పరిహారం ఇవ్వకపోతే మేము పెద్ద ఎత్తున కలెక్టరేట్ కూడా ముట్టడించడానికి వెనుకాడమని చెప్పేసి కూడా తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం వాళ్ళు ఎంఆర్ఓ
కార్యాలయంలో ఎంఆర్ఓకు వినతి పత్రం ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఉన్నతాధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి మా సమస్యను తీసుకెళ్లాలని చెప్పేసి కూడా విన్నవించినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఈరోజు మాడుగుల మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఇర్విన్ రైతులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండల కేంద్రంలో కొన్ని రోజులుగా తాగునీరు రాక అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు తాగునీటి సమస్య పైన బీజేపీ నాయకులు ప్రజలతో కలిసి ఖాళీ బిందెలతో వాళ్ళు నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. స్థానిక ఎమ్మెల్యే డౌన్ అని చెప్పేసి కూడా వాళ్ళు నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కొంతకాలంగా మిషన్ భాగీరథ నీళ్లు వారం రోజుల పాటు నుంచి రాకపోవడం ఒక ఎత్తు అయితే ఉన్న బోర్లు ఏవి కూడా పనిచేయటం లేదని చెప్పేసి దీనితో తాగునీటి సమస్య చాలా తీవ్రతరమైందని చెప్పేసి కనీస అవసరాలకు వాడుకోవడానికి కూడా నీళ్లు లేక సుదూర ప్రాంతాల నుంచి కూడా నీళ్లు తెచ్చుకునే పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కూడా వాళ్ళు ఎమ్మెల్యేను సంబంధిత అధికారులను డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. తాగునీటి సమస్య పైన ఎన్నిసార్లు అధికారులకు మిషన్ భగీరథకు సంబంధించినటువంటి అధికారులకు ఫోన్లు చేసినా పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు ఎమ్మెల్యే పట్టించుకొని స్థానికంగా ఉండేటువంటి తాగునీటి సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వంతో పాటు ఎమ్మెల్యేను కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిన్న ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి జనజీవనం పూర్తిగా స్పందించింది. దాదాపు 2 గంటల పాటు ఏకదాటిగా కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లాయి. అయితే జైనత్ మండలం తర్నం వాగు వద్ద లో లెవెల్ వాగు దత్తుండగా లక్ష్మీపూర్కు చెందిన దత్తు అనే యువకుడు గల్లంతయ్యాడు. గల్లంతైన యువకుడి ఆచూకీ కోసము జాలర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తర్నం బ్రిడ్జి నిర్మాణంలో నిండుగా నిర్లక్ష్యం కనిపిస్తుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ నాయకులు అలాగే ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఈ తర్నం లో లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాలేదని ఆయన ఆరోపించారు. ఒకవైపు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయని, ఈ జైనత్ బేలా వెళ్లే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జోగురామన్న ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అయితే వాగులో గల్లంతైన దత్తుకు 25 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో గత వారం రోజులుగా కురిసిన అకాల వర్షాలకు తోడు నిన్న కురిసిన భారీ వర్షానికి ధాన్యం అమ్ముకోవడానికి రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. గత వారం రోజులుగా ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాతలు అరిగోస పడుతున్నారు. గత వారం రోజులుగా ధాన్యం అమ్ముకునేందుకు రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలనే ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ధాన్యం కొనుగోలు చేయకపోవడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ మండలం ముక్తాపూర్ పిఐసి సెంటర్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో గత 20 రోజులుగా కూడా తన ధాన్యం కొనుగోలు చేయకపోవడం పట్ల ఆగ్రహానికి గురై మనోవేదనకు గురైన ఓ రైతు ధాన్యంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేపడతామని ముక్తాపూర్ గ్రామస్తులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జేయుకేటీలో అడ్మిషన్ల కోసము నోటిఫికేషన్ విడుదలైంది. బాసరలో ఉన్న క్యాంపస్లో ఆర్జేయుకేటీ వీసీ గోవర్ధన్ ఈరోజు బాసర ఆర్జేయుకేటీ అడ్మిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. 2008 సంవత్సరంలో ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగిందని, 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సును అభ్యసించేందుకు ఈ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని వీసీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అడ్మిషన్కి సంబంధించిన మరిన్ని వివరాలను ఆర్జీయుకేటీకి సంబంధించిన వెబ్సైట్లో పొందుపరచామని, ఆన్లైన్ ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ఆర్జీయుకేటీలో 2008 సంవత్సరం నుంచి ఇప్పటివరకు కూడా వేలాది మంది విద్యార్థులను ఇంజనీరింగ్ విద్య అభ్యసించే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందని, ఇప్పటికే వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇవాళ వార్తలు పరిశీలిస్తే జగిత్యాల జిల్లాలో నిన్న కురిసినటువంటి అకాల వర్షాలకు మల్యాల మండలం తాటిపల్లి గ్రామానికి చెందినటువంటి ఓ ఇంటిపైన కూడా పిడుగుపడింది. ఈ క్రమంలో ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక మహిళ చేతు విరగ్గా, అలాగే ఆమె పూర్తిగా కూడా చెవులు వినిపించినటువంటి పరిస్థితి. ఆమె అప్పటి వరకు సహజంగానే ఉన్నటువంటి ఆ మహిళకు పూర్తి స్థాయిలో కూడా వినికిడి లోపం వచ్చినట్టయితే అధికారులు గుర్తించారు. అయితే భారీ ఎత్తున శబ్దం రావడంతో ఒక్కసారి ఆందోళనకు గురవడంతో పాటు ఆ శబ్దానికే వినికిడి కోల్పోయినట్టయితే ఇటు వైద్యాధికారులు అయితే భావిస్తున్నారు. మొత్తానికైతే ఆమెకు ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. మరొక వార్త, జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఓ శివసాయి అనేటువంటి ఒక ప్రముఖ హోటల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. దాదాపు 7గురికి పైగా తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. నిన్న సాయంత్రం జరగగా ఇప్పటికీ కూడా వారు వివిధ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతున్నారు. అయితే ఒకసారి వాళ్ళంతా కూడా రకరకాల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత విరేచనాలతో పాటు వాంతులతో బాధపడుతున్నారు. దీంతో తక్షణమే హాస్పిటల్కు వెళ్ళగా పూర్తి స్థాయిలో ఫుడ్ పాయిజనే కారణమైతే గుర్తించినటువంటి సందర్భం. మరొక ప్రధాన వార్త, జగిత్యాల జిల్లా సబ్ జైలు నుంచి ఓ ఖైదీ పరారయ్యాడు. అయితే విదేశాలకు పంపిస్తా అంటూ మోసగించినటువంటి కేసులో పలువురు ఫిర్యాదురాగా ఈ క్రమంలో పోలీసులు కొడిమ్యాల పోలీస్ స్టేషన్కు తరలించే క్రమంలో కోర్టుకు పీటీ వారెంట్ పైన తీసుకెళ్లేందుకు రావడం జరిగింది. అయితే అనుమతి కోసం వచ్చినటువంటి సందర్భంలో కానిస్టేబుల్ కళ్ళుగప్పి ఓ నిందితుడు పెగడపల్లి ప్రాంతానికి చెందినటువంటి నిందితుడు అయితే పరారయ్యాడు. అయితే నిన్న సాయంత్రం ఈ ఘటన జరగగా నిన్నటి నుంచి కూడా ఇప్పటికీ పోలీసులు టీములుగా విడిపోయి నిందితుడు ఎవరు అన్న దానిపై ఎక్కడ ఉన్నాడన్న కోణంలో అయితే సీసీ కెమెరాల ద్వారా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటివరకైతే నిందితుని ఆచూకీ మాత్రం దొరకలేదు. అయితే కోర్టు నుంచి ఒక నిందితుడు పరారవడము, అలాగే పోలీసులు చూసి చూడనట్టు వివరించిన కారణంగానే ఆయన పరారైనట్టు స్థానికంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒక నిందితుడిని ఖచ్చితంగా ఎస్కార్ట్ ఉంటుంది, మరి ఎస్కార్ట్ ఎందుకు పాటించలేదు అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటిది డిమాండ్. అలాగే ఈ చర్చ కొనసాగుతుంది. మరి నిందితుడు దొరికిన తర్వాత మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఈ పరారైనటువంటి కారణమైనటువంటి పోలీసులపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఇది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అంటే అలుగునూరులో ఉన్నటువంటి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఎట్టి పరిస్థితుల్లో తరలించొద్దండి, బైపీసీ కోర్సును యథావిధిగా కొనసాగించాలని కోరడమే కాకుండా ఇంకోవైపు గురుకులాలను పునరుద్ధరించాలి, మరోవైపు చూసుకుంటే విద్యను కూడా పేదలకు అందించే విధంగా ప్రభుత్వం చేయాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ మాత్రం తరలిస్తే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఎస్ఎఫ్ఐ చెప్పినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇంకోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో తమ వడ్లు కొనడం లేదంటూ రైతులు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రతిరోజు కనిపిస్తుంది. ఈరోజు కోనారావుపేట మండలం సంబంధించి చూసుకుంటే వెంకట్రావుపల్లికి సంబంధించిన రైతులు ఇటు నిమ్మపల్లి ఎక్స్ రోడ్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఎందుకంటే నిన్న కురిసిన అకాల వర్షాల నేపథ్యంలో తమ ధాన్యం అంతా కూడా తడిసి మొలకెత్తాయని, అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కానీ కనీసం పట్టించుకోవడం లేదని, అంటే గత 5-6 నెలలుగా కష్టపడి పండించిన పంట తమ కళ్ళ ముందే నీటి పాలవడమే కాక మొలకెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎవరు పట్టించుకోవట్లేదని, ఒకవేళ కనుక తమ వడ్లను కొనకపోతే తాము మందు డబ్బాలతో నిరసన తెలుపుతున్నాం, కానీ ఇక ముందు మాత్రం చెబితే ఆత్మహత్యలకు కూడా మేము ప్రయత్నిస్తామని చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఇప్పటికైనా ప్రభుత్వం తమకు సంబంధించినటువంటి వడ్లను కొనుగోలు చేయని నేపథ్యంలో మాత్రం ఇంకా తాము చాలా నష్టపోవాల్సి వస్తుంది. కనుక ప్రభుత్వం వెనువెంటనే ఈ యొక్క ధాన్యాన్ని కొనగాలని ఇప్పటికే మార్కెట్ యార్డ్లలో ఉన్నటువంటి తమ ధాన్యం నెల 15 రోజులుగా కూడా తాము వెయిట్ చేస్తున్నా, అధికారులు వచ్చి చెప్పిపోతున్నారే కానీ ఎవరు కొనట్లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే మనకు కనిపించింది. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం బైనపల్లి గ్రామంలో ఏపీలోని కర్నూలు జిల్లా గురజాల నుండి వడ్లు తెచ్చి విక్రయిస్తుండగా రైతులు బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. అలీ అనే వ్యక్తి గురజాల నుండి 170 బస్తాల ధాన్యాన్ని తీసుకొచ్చి మహిళా సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న కొనుగోలు కేంద్రంలో విక్రయిస్తుండగా రైతులు అడ్డుకున్నారు. గత కొంతకాలంగా గద్వాల జిల్లాలో ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున ధాన్యాన్ని తీసుకొచ్చి దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. క్వింటాల్కి 800 రూపాయల లాభం పొందుతున్నారు.
బీఆర్ఎస్ పార్టీ గత కొంతకాలంగా దీనిపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇవాళ రెడ్ హ్యాండెడ్గా కొనుగోలు చేస్తుండగా పట్టుకోవడంతో ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి చేర్యాల, మద్దూరు మండలాల్లో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ లబ్ధిదారులకు ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులతో పాటు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల్ని పంపిణీ చేశారు. మద్దూరులో జరిగినటువంటి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సంక్షేమ పథకాన్ని అమలు చేయడం లేదని చెప్పారు. గత కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాన్ని మాత్రమే కొనసాగిస్తున్నదని చెప్పడం జరిగింది. కళ్యాణలక్ష్మి పథకం కేసీఆర్ అమలు చేశారని గత 10 సంవత్సరాల్లో 12 లక్షల మంది పేద మహిళలకు వాళ్ళు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. ₹1,00,000 చెక్కులను అందజేశామని చెప్పారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కళ్యాణలక్ష్మి ₹1,00,000తో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పిందని, కానీ ఇప్పటి వరకు కూడా అది అమలు జరగడం లేదని చెప్పడం జరిగింది. ఇక మరో విషయం మాట్లాడుతూ ఆయన కేటీఆర్పై ఉద్దేశపూర్వకంగా కేవలం కక్షాదింపు చర్యల్లో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసిందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ఈడీకి సంబంధించిన నోటీసులపై ప్రశ్నించిన నేపథ్యంలో కేటీఆర్ను వేధించాలనే లక్ష్యంతో ఏసీబీ అధికారుల ద్వారా నోటీసులు పంపిణీ చేశారని చెప్పి ఆయన సందర్భంగా విమర్శించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఒక కక్ష సాధింపు చర్యల రాజకీయం నడుస్తుందని, ఇది సరైంది కాదని చెప్పి ఈ సందర్భంగా పల్లా రాజేశ్వరరెడ్డి చెప్పడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో రైస్ మిల్లు ఎదుట రైతులు ఆందోళన చేశారు. ముఖ్యంగా మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్కు సంబంధించిన రైతులు వాళ్ళు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకున్నటువంటి ధాన్యాన్ని తీసుకొచ్చి భాగ్యలక్ష్మి రైస్ మిల్లులో అమ్ముకోవడానికి కేటాయించినటువంటి దానికి తీసుకొచ్చిన నేపథ్యంలో అక్కడ యజమాని ఆ ధాన్యాన్ని తీసుకోవడానికి నిరాకరించిన నేపథ్యంలో రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆ ధాన్యం అంతా తడిసి ఉందని చెప్పి ఆయన ధాన్యాన్ని తీసుకోవడానికి శ్రీనివాస్ అనేటువంటి యజమాని నిరాకరించిన నేపథ్యంలో రైతులంతా అక్కడనే బైఠాయించి రైస్ మిల్లు ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. తమ ధాన్యాన్ని తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేస్తున్న క్రమంలో అక్కడికి తహసీల్దార్ వచ్చారు. తహసీల్దార్ చెప్పినప్పటికీ కూడా రైస్ మిల్ యజమాని వినకపోవడంతో ఆయన డిప్యూటీ కలెక్టర్కి సమాచారం అందించారు. డిప్యూటీ కలెక్టర్ నగేష్ వచ్చి ఆ రైస్ మిల్ యజమానితో చర్చలు జరిపిన తర్వాత తీసుకోవడానికి అంగీకరించిన నేపథ్యంలో రైతులు ఆందోళన విరమించారు. అయితే మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే సమస్య నెలకొని ఉన్నది. రైస్ మిల్లుల ఎదుట రైతులంతా కూడా పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. గత నెలన్నర కాలంగా కురుస్తున్నటువంటి అకాల వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యమంతా తడిసి ముద్దైపోయి రైతులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. రైస్ మిల్లు యజమానులు ఆ ధాన్యాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు కూడా రాని నేపథ్యంలో మిల్లు యజమానులంతా కూడా ధాన్యాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసి రైస్ మిల్లు యజమానులు తప్పనిసరిగా ధాన్యాన్ని తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని, అందుకు అవసరమైనటువంటి మద్దతు ధర కూడా ఇవ్వాల్సిందేనని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. ఇక సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో 113వ రోజు ఈరోజు కూడా డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. గుమ్మడిదల మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలు 113 రోజులుగా అక్కడ డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అటు ప్యారానగరు, నల్లవెల్లి ప్రాంతాలకు సంబంధించిన ప్రజలంతా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆ మండలానికి సంబంధించిన అఖిలపక్ష నాయకులు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. డంప్ యార్డుని తమ ప్రాంతంలో ఏర్పాటు చేయవద్దని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని, ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆ ప్రాంత ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.